హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ పేరు అమ్మ నాకీ పెళ్ళి ఇష్టం లేదు. ఈ కథని రచించిన వారు వల్లూరి శివప్రసాద్ గారు. ఇక కథలోకి వెళ్ళబోయే ముందు మీరు గనక ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా కామెంట్ కూడా చేయండి. ఇక కథలోకి వెళ్దామా? అమ్మ నాకీ పెళ్ళి ఇష్టం లేదు. ఊర్మిళ మాటలకు కాత్యాయని తుళ్ళిపడింది. మంచి కుటుంబం, అబ్బాయి రూపసి, విద్యాధికుడు, అర్చనాపరుడు, పిల్లనిచ్చుకునే తల్లిదండ్రులకి ఇంతకన్నా కోరుకునేది ఏముంటుంది? మంచి రోజు చూసి రేపో మాపో ముహూర్తాలు పెట్టుకుందామనుకుంటున్న తరుణంలో ఇదేమిటి ఇలాగంటుంది? ఎలా చూసినా తమ స్థాయికి మించిన సంబంధం. ఏ కారణంగా కూతురిలా సాహసించి మాట్లాడుతుందో కాత్యాయనికి కొరుకుడు పడడం లేదు. మా 3 ఏళ్లుగా రకరకాల సంబంధాలొచ్చాయి. సరిజోడు కాదనో, పద్ధతైన మనుషుల్లా లేరనో, ఆర్థికంగా సరితూగలేమోననో ఏవేవో కారణాలు. ఏ ఒక్కటి ముడిపడలేదు. పెళ్ళి ఆలస్యమవుతున్న కొద్దీ వయసు మీరిపోతుందేమోనన్న భయం. తమ కాలంలో పిల్లలు ఒకరినొకరు ఇష్టపడుతున్నారా లేదా అన్నంతవరకే చూసేవాళ్ళు తప్ప మిగతా విషయాలన్నీ పెద్దలే మాట్లాడుకుని ఖాయం చేసుకునేవాళ్ళు. ఎప్పటి పరిస్థితి అలా లేదు. పెద్దల ఇష్టాయిష్టాలు నామమాత్రంగా ఉంటున్నాయి. ఎందుకిష్టం లేదు అడిగింది కాత్యాయని. సమాధానం రాలేదు. మరోసారి రెట్టించింది కూతుర్ని. ఈ కాలం పిల్లలకి మేం చెప్పలేం తల్లి. ఆ చెప్పేదేంటో మీ నాన్నగారికే చెప్పుకో అంటూ చివాల్న గదిలో నుంచి వెళ్ళిపోయింది కాత్యాయని. పెళ్లి వేడుకల్లో ఇచ్చిపుచ్చుకోవటాల వంటి ఆర్థిక సంబంధ విషయాల్లో పిల్లలకి ప్రమేయం లేనట్లు పెద్దలు వ్యవహరించటం సబబేనా? కట్న కానుకల గురించి మాకేం డిమాండ్లు లేవు. అబ్బాయికి లక్షల్లో జీతం వస్తుంది. మాకున్నది ఒక్కగానొక్కడు. బంధుమిత్రులదంతా పెద్ద బలగమే ఉంది. పెళ్లి ఏర్పాట్లు మాత్రం ఘనంగా ఉండాలి. అతిథి మర్యాదలకు లోటు లేకుండా చూసుకుంటే చాలు అన్న మగపెళ్లి వారి మాటలు తన దాకా చేరాయి. ఆ మాటలు వాళ్ళంటే తమ వాళ్లకు మరింత గౌరవాన్ని కలిగించినట్లు ఊర్మిళ గ్రహించింది. ఊర్మిళకిద్దామనుకున్న ఫ్లాట్ అమ్మితే 60 లక్షల దాకా వస్తుంది. వాళ్ళెటూ కట్న కానుకలు అడగలేదు కదా. వచ్చిన డబ్బుతో ఘనంగా పెళ్లి జరిపించేసి మిగిలిందేదో బంగారం కొని పిల్ల ఒంటి మీద పెడితే సరిపోతుంది అంటూ సులువుగా సమస్యను తేల్చేశాడు తండ్రి. ఆ ప్రస్తావన వింటూనే తన మనసులో ఒక్కసారిగా రేణుకక్క మెదిలింది. పెద్దమ్మ కూతురు రేణుక అంటే ఊర్మిళకు ఎంతో ప్రాణం. ఇద్దరి మధ్య వయసు అంతరం 7 ఏళ్లున్నా ఆ అంతరం స్నేహానికి అవరోధం కాలేదు. తోడబుట్టిన వాళ్ళలా కలిసిమెలిసి ఉండేవాళ్ళు. ఇద్దరి మధ్య ఎలాంటి అరమరికలు లేని ఆత్మీయ సంబంధాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పెళ్లి సంబంధం గురించి తను చెప్పగానే రేణుక చాలా ఆనందపడింది. అన్ని విధాలా తగిన సంబంధమేనంటూ మెచ్చుకుంది. అయితే ఆ రోజుల్లో మగపెళ్లివారు రేణుక సంబంధం గురించి ఎలా మాట్లాడారో ఇప్పుడు వీళ్ళు అలానే మాట్లాడుతున్నారు. ఆర్థికంగా బాగా కలిగిన కుటుంబం, కోడలు చక్కని చుక్క, కావాలని కోరుకున్నట్లే రేణుక ఉండడంతో పైసా కట్నం అక్కర్లేదన్నారని, పెళ్లి మాత్రం తమ స్థాయికి తగ్గట్టు ఘనంగా జరిపించమన్నారని ఊరంతా విశేషంగా చెప్పుకున్నారు. రేణుక ఎంత అదృష్టవంతురాలని అంతా మురిసిపోయారు. పెద్దనాన్న కూడా పెళ్లి ఖర్చుకి ఏమాత్రం వెనకాడలేదు. ఊరంతా పందిరేసి రంగవల్లులద్ది ఎక్కడెక్కడి నుండో వంట వాళ్లను, వడ్డన వాళ్లను, సినీ సెట్టింగుల వాళ్లను, విద్యుత్ దీపాల వాళ్లను రప్పించి పెళ్లి అంగరంగ వైభవంగా జరిపించారు. తెలిసినంతలో ఆ రోజుల్లో అంత గొప్పగా జరిగిన పెళ్లి మరొకటి లేదన్నట్టుగా కథలు కథలుగా చెప్పుకున్నారు. తను అలాగే అనుకుంది. పెళ్లి ఖర్చుల కోసం రేణుకకు పసుపు కుంకాల కింద ఇద్దామనుకున్న 2 ఎకరాల మామిడి తోట అమ్మేశారు. పెళ్ళైన 2 ఏళ్ల తర్వాత 12 బిడ్డకు తల్లయింది రేణుక. మధ్యలో ఒకసారి బంధువుల పెళ్లిలో కలవటమే. పెళ్ళవకముందంటే పండగనో పేరంటమనో ఏదో ఒక వంకతో తను వెళ్ళి 2-3 రోజులుండి సరదాగా గడిపి వస్తుండేది.
బారసాలని కబురు చేస్తే తల్లితో కలిసి తాను వెళ్ళింది. అమ్మతనం మూర్తీభవించిన రేణుక బొద్దుగా కూడా అనిపించింది. పాలిచ్చే తల్లి పుష్టిగా ఉండాలి కదే అంటూ తన ఆకారాన్ని తానే నవ్వుతూ కామెంట్ చేసింది. బంగారంతో చేసిన బ్రాస్లెట్ పిల్లాడి చేతికి తగిలించి తను ముద్దులాడసాగింది. ఏం ఉద్యోగం చేసి సంపాదించి తెచ్చావే ఊర్మిళ అంటూ హాస్యమాడింది. ఈ మాత్రానికి ఉద్యోగమే చేయాలంటావేంటక్కా? ఇప్పుడంటే తల్లిచాటు పిల్లవి. రేపు ఒక ఇంటి కోడలయ్యాక తెలుస్తుంది మన ఇష్టాలకు ఉన్న హద్దులేంటో అన్న రేణుక మాటల వెనక ఏదో నిగూఢార్థం ఉందేమోనన్న అనుమానం కలిగింది. ఆ తర్వాత కొద్ది నెలలకే రేణుక తమ్ముడు పాండుకి పెళ్లి కుదిరింది. రేణుక పిల్లాన్ని తీసుకొని వారం రోజుల ముందే వచ్చింది. తను 2 రోజుల ముందే పెళ్లికి వెళ్ళింది. రేణుక ముఖంలో ఏదో దిగులు, ఒకప్పటి చురుకుదనం కనిపించలేదు. ఒంట్లో బాగుండడం లేదేమోననుకుంది. పెళ్లిలో రేణుక భర్త, అత్తింటివారు ఒక్కరూ రాకపోవడంతో చాటుమాటుగా నలుగురు గుసగుసలాడుకున్నారు. అక్క, బావగారు రాలేదేంటి? ఉండబెట్టలేక అడిగేసింది తను. ఏం చెప్పనే, రకరకాల బిజినెస్లు, టూర్లు, బిజీ కట్టేసి తీసుకురాలేనుగా అంటూ ముఖాన నవ్వు పులుముకుంది. పెళ్ళయ్యాక కూడా 8 నెలలు రేణుక పుట్టింట్లోనే ఉండిపోయింది. తెలిసి రకరకాల అనుమానాలు పొడుచుకుపోయాయి. భార్యాభర్తలు ఏదో గొడవ పడ్డారన్న విషయం చూచాయిగా బయటకు పొక్కింది. ఊర్మిళ బొట్టు, కాటుక, పౌడరు, పర్ఫ్యూమ్స్, నాప్కిన్స్ ఇలా మన ఆడవాళ్లకు ఏవేవో వస్తువులు కావాలి. అన్నిటికీ భర్త మీద ఆధారపడే దుస్థితి ఉండకూడదు. అతని స్థితిగతులతో సంబంధం లేకుండా మనకంటూ ఒక ఆర్థికపరమైన సపోర్ట్ ఉండాల్సిందే. అది ఉద్యోగం కావచ్చు, ఆస్తి కావచ్చు. అంతేకాని ప్రతి చిన్న అవసరానికి భర్త దగ్గర చేయి చాపాల్సి వస్తే విలువ ఉండదు, చులకనగా చూస్తారు. అందరూ భర్తలు అలా ఉండకపోవచ్చు, కానీ కొందరైనా ఉంటారు. ఆ కొందరిలో మనం ఉండమని గ్యారెంటీ ఏమిటి? మా వాళ్ళు నా పెళ్ళి ఎంత ఘనంగా చేసి పంపిస్తున్నామని సంబరపడ్డారే గాని ఒట్టి చేతులతో నన్ను అప్పగింతలు పెడుతున్నామన్న స్పృహ లేకపోయింది. రేణుక మాటల్ని బట్టి వాళ్ళ మధ్య మనస్పర్ధలకు కారణం కొంతవరకు తను గ్రహించగలిగింది. ఎలాంటి సంధి ప్రయత్నాలు జరిగాయో తెలియదు కానీ ఆ తర్వాత కొద్ది రోజులకి రేణుక అత్తారింటికి వెళ్ళిపోయినట్లు తెలిసి సమస్య పరిష్కారమైనందుకు సంతోషించింది. ఏం లేదురా, పాండు పెళ్ళికి డైమండ్ రింగ్ ప్రజెంట్ చేస్తానందట రేణుక. నీ ముచ్చట కోసం నేనెందుకు డబ్బులు ఇవ్వాలి? మీ వాళ్ళని అడిగి తీసుకోమంటూ ఆ అబ్బాయి నిష్ఠూరమాడాడట. దాంతో మీ అక్కకు మనసు నొచ్చుకుంది అంటూ ఒకరోజు పెద్దమ్మ అసలు గొడవకు కారణమేంటో చెప్పేసింది. అయితే రేణుక మనసు కష్టపెట్టుకోవటానికి ఆ ఒక్కటే కారణం కాకపోవచ్చని, అంతకు పూర్వం అలాంటివి మరికొన్ని జరిగుండొచ్చని తను అనుకుంది. ఆ రోజు రేణుక విషయంలో పెద్దనాన్న ఎలా ఆలోచించారో ఇప్పుడు తన విషయంలో అమ్మానాన్నలు అదే విధంగా ఆలోచిస్తున్నారు. పెళ్ళికి ఫంక్షన్ హాల్ అద్దె, డెకరేషన్, ఆహ్వాన పత్రికలు, మేళతాళాలు, వీడియో ఫోటోలు, భోజనాలు, రిటర్న్ గిఫ్టులు, పెళ్ళికి ముందు నిశ్చితార్థానికి స్టార్ హోటల్లో హాల్ రెంటు, డెకరేషను, భోజనాలు వగేరాలు కలుపుకుంటే మొత్తం 60 లక్షల దాకా అవుతుందని లెక్కలు వేస్తున్నారు. పెళ్ళికి ఇంత హంగు ఆర్భాటాలు అవసరమా? ఏంటమ్మా, ఈ పెళ్ళి ఇష్టం లేదన్నావట? తండ్రి మాటలకు ఊర్మిళ ఆలోచనలు చెదిరిపోయాయి. అవును నాన్న, ముందు నచ్చాడన్నావు. అవును, నచ్చాడనే అన్నాను. ఇంతలోని ఏమైందమ్మా? నువ్వు సరేనన్నాకనే కదా ఖాయం చేసుకుంది. అబ్బాయి నచ్చటం వరకేనా నా ప్రమేయం? ఆ తర్వాత మీరు మాట్లాడుకున్న విషయాల్లో నా ఇష్టాయిష్టాలతో పని లేదా? ఏ విషయాల్లో అమ్మా? ఆచారాలు, పెట్టిపోతలు, ఆర్థిక విషయాలు మేం పెద్దవాళ్ళం మాట్లాడుకునేవి. వాళ్ళేం కట్నాలు కానుకల గురించి గొంతెమ్మ కోరికలు కోరలేదు కదా. కాకపోతే పెళ్ళి మాత్రం గొప్పగా జరిపించమన్నారు. సానుకూలంగా మాట్లాడింది తల్లి. అవును, అందులో తప్పే ఉంది? పెళ్ళి తమ స్థాయికి తగ్గట్టు జరగాలన్నారు, అలాగే చేస్తామన్నాం. అంత ఘనంగా చేయటానికి అవసరమైనంత డబ్బు మన దగ్గర ఉండాలిగా. నిజమే, లేదు. నీ పెళ్లి ఖర్చుల కోసం దాచిపెట్టింది పెళ్లి సింపుల్గా జరిపించుకోటానికే
కట్టడానికి సరిపోతుంది. అన్ అందుకనే నీకిద్దామనుకున్న అపార్ట్‌మెంట్ అమ్మి వచ్చే డబ్బుతో వాళ్ళడిగినట్టు ఘనంగా చేద్దామనుకుంటున్నా. నాకంటూ ఏమి ఆస్తి ఉండక్కర్లేదా లేదనుకున్నారా? నీకిస్తేనేం, నీ పెళ్ళి కోసం ఖర్చు పెడితేనేం, రేపు పెళ్ళయ్యాక వాళ్ళకున్న ఆస్తిపాస్తులు మీ భార్యాభర్తలేగా అనుభవించేది. అలాగని నా పేరు మీద చిల్లిగవ్వ ఆస్తి లేకుండా నన్ను బికారిదాన్ని జేస్తారా? అదే అపార్ట్‌మెంట్ నాకుంటే దాని మీద నెల నెలా వచ్చే అద్దె నా ఆదాయంగానో, నా అక్కరకుంటుంది. ప్రతి చిన్న అవసరానికి చేయి చాచి భర్తను అడుక్కోవాల్సిన పరిస్థితి ఉండదు. మీ అమ్మ నేను నీది నాది అనుకుంటూ ఇంతకాలం బతకలేదమ్మా. వచ్చే ఆదాయానికి తగ్గట్టు ఏ లోటు లేకుండా సర్దుకుంటూ బతికాం. భార్యాభర్తల మధ్య అడుక్కోవటం అన్న భావనే సరికాదు. మీ కాలము, మీ అవసరాలు, మీ ఆలోచనలు వేరు నాన్న. నా చదువుకి తగ్గ ఉద్యోగం రాను వచ్చు, రాకపోను వచ్చు. వచ్చిన కుటుంబ బాధ్యతల మధ్య చేయలేకపోను వచ్చు. ఏది ఏమైనా నాదంటూ నాకొక ఆసరా ఉండాలి. నిక్కచ్చిగా మాట్లాడేసింది ఊర్మిళ. అపార్ట్మెంట్ అమ్మకుండా ఆస్తిగా నీకిచ్చి పెళ్లి ఘనంగా చేయాలంటే అప్పు చేయాలి. ఈ వయసులో మేం తలకు మించిన అప్పులు చేయలేం కదా. నిజానికి మన స్థాయికి రావాల్సిన సంబంధం కాదు. నీ భవిష్యత్తు బాగుండాలనే మా ఆశంతా. కాళ్ళ దాకా వచ్చిన అదృష్టాన్ని కాదనుకోవద్దు బతిమాలుతున్నట్లుగా అన్నాడు తండ్రి. నాన్న, అంతగా మన సంబంధాన్ని ఇష్టపడుతున్న వాళ్ళు మన స్థితిగతుల్ని చూడాలి. అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించాలన్న ముచ్చట వాళ్ళది. ఆ ఏర్పాట్లేవో వాళ్ళనే చేసుకోమనండి. అదేం మాటే, పెళ్లి చేయాల్సిన బాధ్యత ఆడపెళ్లి వారిది. తల్లి కలుగజేసుకుంది. అలా అయితే మన స్థాయికి తగ్గట్లు మనం జరిపిస్తాం. అందుకు వాళ్ళు ఇష్టపడాలి. లేదంటే తమ స్తోమతకు తగ్గట్టు వాళ్ళే జరిపించుకోవాలి. అంతేగాని మనం పెళ్ళి ఎలా జరిపించాలో వాళ్ళు చెబితే ఎలా? ఏది ఏమైనా ఫ్లాట్ అమ్మి పెళ్లి చేయటానికి నేను ఒప్పుకోను. మా తాతకు మించి ఘనంగా ఏర్పాట్లు చేయలేమని స్పష్టంగా చెప్పేయండి. వాళ్ళు సరేనంటే ముందుకెళ్దాం. లేదంటే మనకు తగ్గ మరో సంబంధం చూసుకుందాం. ఇంతకన్నా తను చెప్పాల్సిందేమీ లేదన్నట్టు ఊర్మిళ తన గదిలోకి వెళ్ళిపోయింది. కూతురి మాటలకు భార్యాభర్తలిద్దరూ ముఖముఖాలు చూసుకుంటూ స్థాణువుల్లా నిలుచుండిపోయారు.